భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని వరలక్ష్మి కళ్యాణ మండపంలోని కలిసిపూడి అంజనీ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ధూపదీప అర్చక సంఘ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ధూపదీప నివేదన అర్చక సంఘం స్థాపించిన సంవత్సర కాలంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అంజనీ కుమార్ శర్మ, ఖమ్మం జిల్లా అర్చక సంఘం అధ్యక్షులు ములుగులేటి రమేష్ శర్మ, అర్చక సంఘ సభ్యులు పాల్గొన్నారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధూపదీప నివేదన అర్చక సంఘ అధ్యక్షుడు అంజనీ కుమార్ శర్మ మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ఈ ధూపదీప నివేదన అర్చక సంఘాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఈరోజు అర్చకులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో భాగంగా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక బాధ్యతతోటి అందరినీ కూడా సలహాలు సూచనలు అడగడం జరిగింది. చక్కగా అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సంఘం అర్చకుల కోసం ఎప్పుడూ ముందుండి నడుస్తూనే ఉంటుందని, అర్చకులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సంఘం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అర్చకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు అర్చకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై అర్చక, జై జై అర్చక. అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత, అర్చకుల ఐక్యత. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, ముందుగా ఈ యొక్క ధూపదీప నివేదన అర్చక సంఘం అనేటువంటిది ఇంతకుముందు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘము. కాబట్టి ఈ యొక్క సంఘము చేసేటువంటి కార్యక్రమాలకైనా లేదంటే అర్చక సంఘం తరపు నుంచి అందించేటువంటి సేవా కార్యక్రమాలు ఏవైనా కూడా అవి మాకు దగ్గరగా ఉన్నటువంటి మేము అందరం కూడా కలిసి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని విభజించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అర్చకుల ఐక్యతే ప్రధాన ధ్యేయంగా ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి ఈ యొక్క పదవిలో ఉంచి ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకోవడానికి అనుగ్రహించినటువంటి ప్రతి ఒక్క అర్చకుడికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ధూపదీప నివేదన అర్చక సంఘ అధ్యక్షుడు అంజనీ కుమార్ శర్మ మాట్లాడుతున్నాను. ఇప్పటిదాకా ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉన్నటువంటి ఈ ధూపదీప నివేదన అర్చక సంఘాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా డివైడ్ చేయడం జరిగింది. డివైడ్ చేసిన తర్వాత ఈరోజు అర్చకులందరితో కలిసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించాం. దీనిలో భాగంగా సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక బాధ్యతతోటి అందరినీ కూడా సలహాలు సూచనలు అడగడం జరిగింది. చక్కగా అర్చకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సలహాలు సూచనలు తెలియజేశారు. ఈ సంఘం అర్చకుల కోసం ఎప్పుడూ ముందుండి నడుస్తూనే ఉంటుందని, అర్చకులకి ఏ విధమైనటువంటి ఇబ్బంది వచ్చినా సంఘం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని అర్చకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ బాధ్యతని నాకు అప్పచెప్పినందుకు అర్చకులందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై అర్చక, జై జై అర్చక అంటూ ఈ నినాదాలతోటి మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రత్యేకంగా అర్చకుల సంఘం తరపున ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని మనం చాలా చక్కగా జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ధనం మూలం మిదం జగత్తు అంటారు. ధనం లేనిదే ఏ ఒక్క కార్యక్రమం కూడా జరగదు. కనుక ఇందులో ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడాను ఫండ్స్ అనేది ఉపయోగించుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరికి కూడాను పోస్ట్ ఆఫీస్లో వారి పేరు మీద ప్రత్యేకంగా జై శ్రీరామ్. జై అర్చక. ఐకమత్యమే మహాబలం అన్నాడు. అట్లానే ప్రతి కులానికి సంఘాలు ఉన్నాయి, కార్మిక సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అట్లానే అర్చక సంఘం అనేది ఒకటి ఉన్నది. ఇది ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలిపి ఒకటిగా ఉన్నది. దాన్ని ఈ రోజున డివైడ్ చేసేసుకొని ప్రత్యేకంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అర్చక సంఘం ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా అంజనీ కుమార్ యాదవ్ కమిటీ వాళ్ళు
వాళ్ళే శర్మ ఉన్నారు. ఈ అర్చక సంఘంలో ఇప్పుడు 115 మంది అర్చకులు ఈ జిల్లాలో ఉద్యోగంలో అర్చకులుగా పనిచేస్తున్నారు. వీరి అందరి యొక్క సేవ చేసుకోవడానికి ఈ సంఘం ఏర్పడి ఈ అర్చకుల యొక్క ఈతి బాధలను ఏమున్నాయో పరిష్కరించడానికి ఈ సంఘం కలిసికట్టుగా ఉండి అర్చకులకి మంచి న్యాయం జరగాల, ధర్మబద్ధంగా ఉండాలా, వాళ్ళు ఆ దేవాలయాల్లో అర్చకత్వం చేస్తూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉంటూ ఈ అర్చకులు కూడా మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అర్చక సంఘం అభివృద్ధికి పాటుపడతామని చెప్తూ సెలవు.